హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు లైఫ్ స్టైల్స్. ఈ గ్రీన్ కార్పెట్ ఎక్కడో చెప్పుకొని చూద్దాం. అదే అండి, మన కోనసీమ జిల్లా ఉంది కదూ, మన కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లకు పుట్టిల్లండి. చూడండి ఎంత గ్రీన్గా ఉందో, కార్పెట్ లాగా. ఇది ఎక్కడనుకుంటున్నారు? మన వాడపల్లి వెళ్ళే రూట్లో ఉందండి. ఇలాగా మేమైతే ఇప్పుడు వాడపల్లి వెళ్తున్నామండి. మై 7 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. 8th వీక్ సండే రోజు మేము స్లాట్ బుక్ చేసుకున్నామండి. మాకు సండే మార్నింగ్ 7కి ఉందండి పూజ. ఇప్పుడైతే టైము 6:30 అవుతుంది. మేము 6:30కి అయితే వాడపల్లి వచ్చేసి ఇంకా అక్కడ అవన్నీ సెట్ అని అమ్ముతున్నారండి. స్వయం పాకం సెట్, అష్టోత్తరం పూజ సెట్ అమ్ముతున్నారన్నమాట. మేము అక్కడికి వెళ్ళిపోయి ఇంకా ఆ సెట్ తీసేసుకున్నాము. ఆ సెట్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అండి. అవి తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నామన్నమాట. అందులో ఏమిచ్చారంటే ఒక దాంట్లోనేమో కొబ్బరికాయలు, తులసి మాల అయితే ఫ్లవర్స్, బనానాస్ ఇచ్చారండి. ఇందులో ఇంకొక కవర్లో ఏమో వెజిటేబుల్స్, రైస్ ఇచ్చారు. వీడియో అవి తీసుకొని అయితే ఇంకా మీరు వెళ్ళాలనుకుంటే వీడియో చూస్తూ ఉండండి, చేసుకోవచ్చు. మేము ఇంకా అక్కడికి వెళ్ళగానే మేము ఫస్ట్ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాం కదండి, అది జిరాక్స్ తీసుకొని వెళ్ళామన్నమాట. అక్కడ చెక్ చేసి లోపలికైతే పంపించేశారు. సో వెయిట్ చేయడం అంటూ ఏం లేదండి. ఈరోజు చాలా ఫ్రీగా ఉందన్నమాట. శనివారాలు వచ్చినప్పుడు చాలా రష్గా ఉండేది, కానీ ఈరోజు కొంచెం ఫ్రీగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళగానే మనం తీసుకొచ్చిన పూజా సెట్లో బనానాస్, ఫ్లవర్స్, కోకోనట్స్ ఉన్నాయి కదండి. ఆ టెంపుల్కి సంబంధించిన సిబ్బంది అయితే ప్లేట్ తీసుకొని వచ్చారండి. అందరినీ అందులో పెట్టేయమన్నారు. ఇంకా అందరమైతే అందులో పెట్టేసామన్నమాట. పెట్టేయగానే ఇంకా పూజారి గారి దగ్గర పెట్టేశారు ఆ ఐటమ్స్ అన్నీ. పెట్టేశాక పూజారి గారు అయితే అందరి గోత్రనామాలు అయితే చదివేశారండి. ఫస్ట్ గోత్రనామాలు చదివేశాక అష్టోత్తర నామం కూడా చదివారండి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమోత్తయే పుంసామోహన రూపాయ వన్యశ్లోకాయ మంగళం కళ్యాణాత్మగాత్రాయ కామితార్థప్రదా గోవింద గమనించేయండి. మంత్రపక్షణ మరలా పోగొట్టేటటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఆ గోవిందనామానికి ఉంది. కాబట్టి గోవిందనామం ఎప్పుడు చెప్పుకున్నా సరే మనస్ఫూర్తిగా గట్టిగానే చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పారు చూసారా, నీరసంగా మాకు ఓపిక లేదండి బాబు అన్నట్టుగా. అట్లా కాకుండా అందరూ కూడా 2 చేతులు పైకి జోడించి గట్టిగా చెప్పండి గోవింద. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోగానే అందరినీ లైన్లో రమ్మన్నారు. లైన్లో వెళ్ళి పూజారి గారికి స్వయం పాకం అయితే ఇచ్చామన్నమాట. ఇచ్చేసాక మనం ఇప్పుడు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాం కదండి, ఆ టికెట్ ద్వారానే మనకి గర్భగుడి దర్శనం అయితే ఉందండి. డైరెక్ట్గా గర్భగుడి దర్శనంలోకి వెళ్ళిపోయామన్నమాట దర్శనానికి.
వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక పక్కనే శివుని టెంపుల్ ఉందండి. అక్కడికైతే దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు రష్ తక్కువగా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పులిహోర తీసేసుకున్నాము. తీసేసుకొని ఇంకా 7 వారాలు చేశాం కదండి. 7 వారాలు అయిపోయాక అష్టోత్తరం పూజ చేసుకున్నాక మనకి బయట వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుందండి. అక్కడ ఖచ్చితంగా దీపం వెలిగించాలండి. మనం కోరుకున్న కోరిక నెరవేరాక వెలిగించినా పర్లేదు, ముందే వెలిగించినా పర్లేదు, కానీ 7 వారాలు పూర్తయ్యాక మాత్రం ఖచ్చితంగా ఆ దీపం వెలిగించాలండి. ఇక్కడ చూడండి, ఇలా దీపం తీసుకొని అక్కడే అమ్ముతున్నారు. సెట్ మొత్తం దీపం, ఆయిల్, టోటల్ సెట్ అంతా అక్కడే ఇచ్చిస్తున్నారు. ఇంకా అక్కడ తీసేసుకొని దీపం అయితే వెలిగించాము. వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద